Welcome to my channel. Please subscribe. ప్రదక్షిణలు వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? ప్రదక్షిణ ఆ తరువాత సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి. సాష్టాంగ నమస్కారం చేయడంలో మనకు తెలియకుండానే 3 యోగాసనాలు దాగి ఉన్నాయి. అవి శవాసనం, భుజంగాసనం, అధో ముఖ శ్వాసాసనం. శవాసనం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. భుజంగాసనం వల్ల వీపు నొప్పి పోతుంది, మలబద్ధకం నివారణ అవుతుంది, థైరాయిడ్ లోపాలు పోతాయి. అధోముఖ శ్వాసాసనం వల్ల పొత్తి కడుపులోని అవయవాలన్నిటికీ వ్యాయామం లభిస్తుంది. కాళ్ళు చేతులు బలం పుంజుకొంటాయి. ఇలా చూస్తే ప్రదక్షిణ నమస్కారమనేది శరీరానికి ఓ మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది. ఎవరికెన్ని ప్రదక్షిణలు, దేవతా ప్రదక్షిణ విధుల గురించి మన ప్రాచీన గ్రంథాల్లో ఇలా పేర్కొన్నారు. ఏకం గణాధిపే దద్యా, ద్వే సూర్యే త్రీణి శంకరే చత్వారి కేశవే దత్యాత్. సప్తాస్వత్త ప్రదక్షిణం, వినాయకుడికి 1 ప్రదక్షిణం చేయాలి. సూర్యుడికి 2 ప్రదక్షిణలు ఆచరించాలి. శివుడికి 3 ప్రదక్షిణలు, విష్ణుమూర్తికి 4 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేయాలి అని పెద్దలు చెబుతారు. మరో గ్రంథంలో ఇలా చెప్పారు. ఏకం వినాయకే కుర్యాత్, ద్వే సూర్యే త్రీణి శంకరే చత్వారి కేశవే కుర్యా. తృప్త శక్తేహ ప్రదక్షిణం, గణపతికి 1 ప్రదక్షిణం చేయాలి. సూర్యుడికి 2, శివుడికి 3, విష్ణువుకు 4, దుర్గాదేవికి 7 ప్రదక్షిణలు చేయాలి. తదేక దీక్షతో అధిక సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం వల్ల అధిక ఫలం లభిస్తుంది. సర్వసాధారణంగా దేవుని చుట్టూ 5 నుంచి 11 సార్లు ప్రదక్షిణం చేయడం చాలా ప్రాంతాల్లో అలవాటు. ఎవరెలా చేయాలి? అపసవ్యం యతీనాం తు సవ్యం తు బ్రహ్మచారిణాం, సవ్యాసవ్యం గృహస్థస్య. సంభో నిత్య ప్రదక్షిణం. శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు యతులు అపసవ్య దిశలో చేయాలి, బ్రహ్మచారులు సవ్యంగా చేయాలి, గృహస్థులు సవ్యాపసవ్యాలుగా ప్రదక్షిణ ఆచరించాలి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి పైన చెప్పుకున్న విధంగా ప్రదక్షిణలు చేయడం ఆరోగ్యాన్ని, దైవ కృపను కూడా ఇస్తుంది. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.